ఓంకార్ అన్నయ్య సీజన్ 8 గెస్ట్గా వెళ్ళి అక్కడ ప్రేరణ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయాడు. నువ్వు బిగ్ బాస్ పూర్తి చేసుకుని రాగానే ఇస్మార్ట్ జోడికి రావాలని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. నువ్వు వస్తే నిన్నే విన్నర్ చేస్తానని అప్పుడే మాట ఇచ్చాడేమో కానీ ప్రేరణ తన భర్తతో కలిసి ఇస్మార్ట్ జోడికి వెళ్ళడం, ఆమెను విన్నర్ చేయడం జరిగిపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు అసలు మనుషులే కాదన్నట్లుగా బిహేవ్ చేసింది. వాళ్ళపై విషం కక్కింది. చివరికి అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇస్మార్ట్ జోడికి వెళ్ళి టైటిల్ గెలుచుకుంది. వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళకి బిగ్ బాస్ టైటిల్ కొట్టే అర్హత లేదన్నట్లుగా అడ్డదిడ్డంగా వాదించింది. చివరికి అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్ళి ఇస్మార్ట్ జోడి విన్నర్ అయిపోయింది ప్రేరణ. కాగా మన ఓంకార్ అన్నయ్య 1+1 ఆఫర్ అన్నట్లుగా ప్రేరణ ఇస్మార్ట్ జోడికి విన్నర్ చేయడమే కాదు, ఆమె చెల్లెలు ప్రకృతి డ్యాన్స్ ఐకాన్ 2 మెటర్గా ఛాన్స్ ఇచ్చాడు. అయితే రీసెంట్గా బ్రహ్మముడి మానస్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రీఎంట్రీ ద్వారా వచ్చిన మానస్ ప్రేరణ చెల్లెలు నామినేట్ చేస్తూ అతనిపై నోరు పారేసుకుంది. ఇక్కడ నుంచి మళ్ళీ తోసేస్తా అని మానస్ని ఉద్దేశించి నోరు జారింది. దాంతో మానస్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. గెంటేయడం ఏంటి, ముందు మాట్లాడటం నేర్చుకో, నన్ను ఎవరు గెంటేయలేదు, గెంటే లేరు కూడా, నేను సెల్ఫ్ నామినేట్ అయ్యాను అని తెలుసుకో అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే మానస్ను ఉద్దేశించి ప్రకృతి చేసిన కామెంట్స్ తప్పుపడుతూ నెటిజన్లు ఒక రేంజ్లో రియాక్ట్ అవుతున్నారు. అమర్దీప్ కూడా స్పందిస్తూ ఒక వీడియో వదిలారు. ఈ వీడియోలో మీకెంత సీన్ లేదు, ఇక్కడ ఎవరు ఎవరిని గెంటేలేరు, ఎవరు పంపితే వెళ్ళిపోలేదు, ఎవరు రమ్మంటే వచ్చినోడు కాదు మానస్ అంటూ ప్రకృతిని గట్టిగానే ఇచ్చి పడేశాడు అమర్దీప్. అయితే ఈ వివాదం మరింత ముదరడంతో దీనికి కౌంటర్గా మరొక వీడియో చేసింది ప్రకృతి యొక్క ప్రేరణ. చెల్లెలు చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ, అంటే అన్నది కానీ సారీ చెప్పింది కదా అంటూ బిగ్ బాస్ హౌస్లో వినిపించినట్లుగా అడ్డదిడ్డమైన వాదాన్ని వినిపిస్తూ చెల్లెలు ప్రకృతి ఓటేసి గెలిపించాలని కోరింది ప్రేరణ. అయితే ఈ వీడియోలో ప్రేరణ చెప్పిన మాటలు ఏమిటంటే, ప్రకృతి నామినేషన్లో ఆ మాట అన్నది, అక్కడేం జరిగిందో ఆమెకు కూడా తెలుసు, కానీ ఆమె ఏం చెప్పడానికి వెళ్ళిందో కానీ అలా వచ్చేసింది. దానికి ఆమె రియలైజ్ అయ్యి అక్కడే సారీ కూడా చెప్పింది. నా మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఆమె ఎక్కడ అలా చెప్పిందో అదే స్టేజ్పై సారీ చెప్పింది. అలా అనుకుందని ఆమె రియలైజ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆ ఒక్క క్లిప్ని పట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియడం లేదు. వాళ్ళ ఫ్యాన్స్ రియాక్షన్ కోసం ఇలా చేస్తున్నారా, లేదంటే ప్రకృతిని నెగిటివిటీ ఓట్ల కోసం ఇలా చేస్తున్నారా తెలియడం లేదు. చేస్తే చెయ్యండి, కానీ ఆ క్లిప్ మొత్తం వైరల్, ఆమె అన్నది మాత్రమే వైరల్ చేస్తున్నారు, కానీ సారీ చెప్పింది మాత్రం వదిలేస్తున్నారు. ఎడిట్ చేసి అయితే క్లిప్ చేస్తుంటే ఊరికే నెగిటివిటీ ప్రచారం చేస్తున్నట్లే. ఇది మంచి పద్ధతి కాదు. నా రెండో పాయింట్ ఏమిటంటే, ప్రెజెంట్ జరుగుతున్న నామినేషన్లో ప్రకృతిపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు అంటూ ప్రేరణ తన స్టైల్లో తాను రియాక్ట్ అయ్యింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఎవరు గెలుస్తారో.